జిందాబాద్ ఎంప్లాయీస్ ఆఫీసర్స్ ఫీల్డ్ ఫోర్స్ జిందాబాద్ ఎంప్లాయీస్ ఆఫీసర్స్ ఫీల్డ్ ఫోర్స్ యూనిట్ జిందాబాద్ యూనిట్ జిందాబాద్ ప్రొటెక్ట్ పబ్లిక్ సెక్టార్ పబ్లిక్ సెక్టార్ ప్రొటెక్ట్ పబ్లిక్ సెక్టార్ డిజిమెంట్ ఆఫ్ ఎల్ఐసి వి అపోజ్ 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 listing of LIC in stock market we condemn listing of LIC in stock market we condemn listing of LIC in stock market we condemn removal of exemption under 80cc we oppose removal of exemption under 80cc we condemn exemption under 80cc we condemn every education sector we oppose every education sector we oppose जिंदाबाद 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 वर्किंग क्लास यूनिटी जिंदाबाद 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 वर्किंग क्लास यूनिटी जिंदाबाद 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 प्रोटेक्ट पब्लिक सेक्टर प्रोटेक्ट पब्लिक सेक्टर प्रोटेक्ट पब्लिक सेक्टर Life Insurance Agent Federation of India जिंदाबाद Agent Federation of India जिंदाबाद Working Class Unity जिंदाबाद Working Class Unity जिंदाबाद Working Class Unity जिंदाबाद जिंदाबाद Save the LIC Save the LIC Save the LIC We oppose we oppose we oppose we oppose we oppose we oppose जिंदाबाद 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 आवाज दो हमें we oppose we oppose we oppose we oppose we oppose we oppose ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్లో ఎల్ఐసి పార్ట్ స్టేక్ని సెల్ చేయాలని డిసిషన్ తీసుకున్నారు. ఇది యాంటీ నేషనల్. ఎల్ఐసి లాస్ట్ 60 years నుంచి నేషన్ బిల్డింగ్ యాక్టివిటీకి ఇప్పటి వరకు 29 lakh crores గవర్నమెంట్కి ఇచ్చింది ఫర్ పీపుల్స్ మనీ ఫర్ పీపుల్స్ వెల్ఫేర్ అని. ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్ని ఎందుకు అమ్మేస్తున్నారు? దిస్ ఈస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ అంటే 30 crore పాలసీ హోల్డర్స్కి ఇది నష్టం. ఇది దట్ ఈస్ వాట్ వీఆర్ ఫీలింగ్ అండ్ ఇట్ ఈస్ ది patriotic జాబ్ ఆఫ్ ఎవ్రీబడి టు ప్రొటెక్ట్ LIC ఫ్రమ్ బీయింగ్ డిస్ఇన్వెస్టెడ్ అండ్ ప్రైవేటైజ్డ్. దట్ ఈస్ ద రీజన్ యాజ్ అ మార్క్ ఆఫ్ ప్రొటెస్ట్ ఇవాళ ప్రొటెస్ట్ చేయడానికి 1 hour వాకౌట్ స్ట్రైక్ మేము మొత్తం ఆఫీసర్స్, ఎంప్లాయీస్, ఏజెంట్స్ అందరూ త్రూఅవుట్ ద కంట్రీ పార్టిసిపేట్ చేస్తున్నాం. దిస్ ఈస్ ది ఫస్ట్ ఆఫ్ ది స్ట్రైక్ యాక్షన్స్. ఫ్యూచర్లో ఈ అదే నిర్మలా సీతారామన్ గారు మొన్న బడ్జెట్లో అనౌన్స్ చేసిన దాన్ని మేము వ్యతిరేకిస్తూ వాళ్ళందరూ ఆల్ యూనియన్స్ ఆఫ్ LIC అక్రాస్ ద కంట్రీ మేము చేస్తున్నాం. దీని గురించి మేము ఇవాళ ధర్నా చేస్తున్నాం 1 hour ధర్నా. ఇది ఆరంభం మాత్రమే. ఇన్ ఫ్యూచర్లో దీనికన్నా ఇంకా తీవ్రమైన మేము ప్రొటెస్ట్లు చేయబోతున్నాము. ఇది ఓన్లీ ఒక కుట్రత్వం చేస్తున్న పని అండి. LIC 5 కోట్ల ఆర్గనైజేషన్ 1956 నుంచి ఇవాళ 31 లక్ష కోట్ల ఆస్తులకు ఎదిగిన ఆర్గనైజేషన్ని ఇవాళ వాళ్ళు నిర్వీర్యం చేయాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చర్యలు చేస్తున్నారు. వి టోటల్లీ అపోజ్ దిస్ మూవ్ బై ద
అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం కోరుకుంటుందంటే పొలంలో పంట పండించి పంటను తీసుకునే బదులు పొలాన్ని అమ్ముకు బతికేద్దాం అనుకుంటుంది. ఈ నిమిషానికి బతకగలుగుతారు కానీ ఫ్యూచర్ ఎట్లా అని గవర్నమెంట్ ఆలోచించట్లేదు. ఈ నిమిషంలో వచ్చే డబ్బుని ఖర్చు పెట్టుకుని వాడేసుకుందాం అనుకుంటుంది. ఒక బంగారు బాతుని కోసుకు తినేద్దాం అనుకుంటుంది కానీ రాంగ్ టైంలో వచ్చేటువంటి బెనిఫిట్స్ని అది పోగొట్టుకుంటా ఉంది. అంతేకాకుండా 40 కోట్ల పాలసీ హోల్డర్ల నమ్మకాన్ని అది వమ్ము చేస్తూ పోతూ ఉంది. అంటే వీళ్ళందరూ కలిసి 50-60 ఏళ్ల పాటు నిర్మించిన ఒక పెద్ద సంస్థని అది ఒక్క నిమిషంలో అమ్మేసుకుందాం అనుకుంటుంది. ఇంతమంది ప్రజలు, 11 లక్షల మంది ఏజెంట్లు, 40 కోట్ల మంది పాలసీ హోల్డర్లు పెంచి పోషించిన నమ్మకాన్ని అమ్మేస్తుంది. ఎల్ఐసిని ఒక్కదాన్నే అమ్ముతలేదు. ఇది అన్నిటికంటే దురదృష్టకరమైన సంఘటన. ఇది ప్రైవేటైజేషన్ స్మాల్ పోర్షన్ ఇస్తా అన్నారు కానీ ఓన్లీ క్యాపిటలిస్ట్ చేతికి వెళ్ళిపోతుంది. అప్పుడు డిక్టేట్ చేస్తే ఇప్పుడు అందరికీ ప్రజల సొమ్ము ప్రజల కోసమని మేము ఇప్పుడు ఏ విపత్తు వచ్చినా కూడా ఎల్ఐసి ముందుంటుంది. రేపొద్దున ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు ఈ షేర్స్ కొంటే వాళ్ళు డిక్టేట్ చేసి యాక్చువల్ కాజ్ బొమ్మ అవుతుంది అనమాట. కాబట్టి రేపొద్దున ప్రజలందరూ నష్టపోతారు. సో దీన్ని మేము గట్టిగా వ్యతిరేకిస్తున్నాము. మా ఏజెంట్సే కాదు, పాలసీ హోల్డర్స్ కూడా ఎంతో లక్షల మంది మాకు ఫోన్లు చేస్తున్నారు ఏమవుతుంది సంస్థ, ఎందుకంటే వాళ్ళ హార్డ్ ఎర్న్ మనీ మాతో ఉంది. కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఉంది. కాబట్టి మా వంతు శ్రమగా మేము ఇప్పుడు ముందుకు వచ్చాము. మేము ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది ఎట్టి పరిస్థితుల్లో రోల్ బ్యాక్ ఆన్ దిస్ డెసిషన్ ఆన్ ది గవర్నమెంట్ టు ప్రైవేటైజ్ ఆర్ సెల్ ది స్మాల్ పోర్షన్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ఎల్ఐసి ఇన్ ద మార్కెట్. మేము ఎల్ఐసి ఏఓఈ తరఫున మాట్లాడుతుంటే ఏజెన్సీ ఆర్గనైజేషన్ తరఫున మాట్లాడుతున్నాము. మా ఎల్ఐసిని కాపాడుకోవటం ఎన్నో ధర్నాలు చేశాము. ఆ ధర్నాలన్నింటిలో కూడా మాకు ఏ రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు ఏమైందంటే కనీసం 1 నెల 2 నెలలు కానీ ఈ ఎల్ఐసిని ప్రీమియంలు కట్టకుండా లేకపోతే కొత్త పాలసీలు చేయకుండా ఆపితే వాటి వలన ఈ గవర్నమెంట్ అన్న మాకు సహకరిస్తుందని మేము ఆశిస్తాం. దురుద్దేశపూర్వకం చేసిన పని అనుకుంటున్నాము. ప్రాఫిట్ ఓరియంటెడ్ కంపెనీ డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇది చాలా బాధాకరం అనిపిస్తుంది. 40 కోట్ల జనాలను వాళ్ళు వమ్ము చేసినారు, వాళ్ళ ఆశలను వమ్ము చేసినారు. ఇది దేశానికి పెద్ద లోటు. వెన్నెముకున్నట్టు ఎల్ఐసిని వాళ్ళు ఇంకా బ్యాక్ స్టాపింగ్ చేసినారు అన్నమాట. ఇది ఎల్ఐసి వాళ్ళు అన్ని రంగాలలో అన్ని అభివృద్ధి చేయడానికి మా ఎల్ఐసి డబ్బులు ఖర్చు పెట్టినారు. ఇన్ ఫ్యూచర్ దాట్ రాను ఏమైపోతుంది దేశం పరిస్థితి, ఎంతగా మన దేశానికి ఉపయోగపడే ఎల్ఐసిని వీళ్ళు ఇట్లా దురుద్దేశపూర్వకంగా డిస్ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ అమ్మకాలను స్టార్ట్ పెట్టినారు. ఇది చాలా బాధాకరమే. కానీ అంత 40 కోట్ల జనాలను వీళ్ళు చాలా బాధాకర విషయం ఇది. ఇన్ ఫ్యూచర్లో కూడా ఎల్ఐసిని ఇంకా మేము కాపాడుకుంటాము. ఆల్ వర్కర్స్ యూనియన్స్, ఆల్ యూనియన్స్ మేము కాపాడుకుంటాం ఎల్ఐసిని. దాని గురించి భావిస్తున్నాను. డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం భారతదేశానికి ఏం ఒరిగేది లేదు. ఇంతకుముందు మన ఎల్ఐసి నుంచే వాళ్ళు అప్పు తీసుకున్న వాళ్ళు డిస్ఇన్వెస్ట్మెంట్కి ఎల్ఐసికి కస్టమర్కి బోనస్ రూపంగా వాళ్ళ తగ్గుతుంది. అంతేగాని వీళ్ళకు మన భారతదేశానికి ఏం వచ్చే ప్రాఫిట్ ఏం లేదు, ఇంకా నష్టమే జరుగుతుంది. రాను ఇంత ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ డిస్ఇన్వెస్ట్ చేయడానికి ఇది చాలా దురదృష్టకరం అన్నమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే కష్టపడే ఏజెంట్లు పాపము 1,80,000 ఏజెంట్లు కష్టపడి డైలీ వాళ్ళ శ్రమ దానం చేస్తని డెవలప్మెంట్ ఆఫీసర్స్ అంతా ఒక సంస్థగా, ఒక గుడిగా, మాకు ఒక టెంపుల్ లాగా ఎల్ఐసి భావిస్తున్నాము. వీళ్ళు వాళ్ళ ఆశలను అందరినీ నిరాశ చేస్తారు. ఇది చాలా దేశానికి చాలా లోటు అండి.
ఇది ఇన్ ఫ్యూచర్లో ఇది కాపాడుకోవాలంటే మేము ఎల్ఐసి వాళ్ళు చాలా స్ట్రగుల్ చేసి దీన్ని కాపాడుకుంటాము. అన్ని ఏజెంట్ల తరఫున డెవలప్మెంట్ ఆఫ్ సర్వీస్ అని మేము చాలా బాధపడుతున్నాము. దీన్ని వీళ్ళు ఈ పేరు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ అండి, మహబూబ్నగర్ బ్రాంచ్. అయితే ఏంటంటే కేవలం ఇప్పుడు మోడీ ప్రభుత్వం చేస్తున్న విధానం ఏంటంటే ఈ బడా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో 1,25,000 కోట్లు 1,25,000 కోట్లు వాళ్ళు ఏం చేశారంటే సబ్సిడీ ఇచ్చారు బడా పారిశ్రామికవేత్తలకు. వాళ్ళ లోటును తీర్చడానికి ఎల్ఐసిలో ఉన్నటువంటి 12% వాటాను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే 30,000 కోట్ల బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారో మేడము నిర్మలా సీతారామన్ గారు, దానిలో 10% అంటే దాదాపు 3 లక్షల కోట్లు. అంటే ఎల్ఐసిని ఒక లిస్ట్ అవుట్ చేస్తే ఎల్ఐసి యొక్క ఆస్తి 3,31,00,000 సంఖ్యలో ఆస్తులు ఉన్నాయి. దానిలో 3.5 లక్షల కోట్లు తీసుకొని మరి ఏం చేస్తారు? ఇప్పటికే దేశంలో ఎల్ఐసి సామాజిక కార్యక్రమాల లోపల చాలా పాల్గొంటుంది. ఐఆర్డీపీ లాల్జీ కేసులు కానీ, తర్వాత మైక్రో ఇన్సూరెన్స్ కానీ, రకరకాల ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్నట్టు రైతు బంధు స్కీమ్లో కానీ దాదాపు అన్నింటిలో కూడా సామాజిక కార్యక్రమాలు పనిచేస్తుంది. లాభాల్లో ఉన్నటువంటి ఎల్ఐసి సంస్థను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ యొక్క మోడీ ప్రభుత్వము. గుత్తా పెట్టుబడిదారులకు, బడా పారిశ్రామికవేత్తలకు తొత్తుగా అమ్మన్నటువంటి యొక్క బీజేపీ ప్రభుత్వము లాభాల్లో ఉన్నటువంటి ఎల్ఐసిని మోసం చేస్తుంది. అయితే నష్టాల్లో ఉన్నటువంటి ఐఓసి, నష్టాల్లో ఉన్నటువంటి ఎయిర్ ఇండియాను కానీ, భారత్ పెట్రోలియం కానీ, ఇంకా రకరకాల కంపెనీలు, ఐడిబిఐ లాంటి కంపెనీలను వదిలిపెట్టి వాటిని నష్టాలు ఉందంటే ఒప్పుకోవచ్చు. కానీ ఎల్ఐసి లాభాల సంస్థను దీన్ని మరీ నాశనం చేయడం అనేది చాలా దురదృష్టకరము. 40 కోట్ల భారతదేశ ప్రజల యొక్క సొమ్మును ఇండైరెక్ట్గా దోచుకోవడమని ఈ సందర్భంగా చాలా మంచి ఆర్గనైజేషన్ ఉంది. దీంట్లో మామూలు జనాలకి దీంట్లో చాలా ఆశలు ఉన్నాయి. దీంట్లో వాళ్ళకు ధైర్యం ఉన్నది. దీంట్లో డబ్బులు వేసినందుకు వాళ్ళు ఏం చూస్తారంటే దీంట్లో మనకు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉందనేసి ఇది ఉన్న సెంటిమెంట్కి గవర్నమెంట్ ఇప్పుడు ప్రైవేటైజ్ చేసి షేర్ మార్కెట్లో లిస్టింగ్ చేసి ఒకటి సెక్షన్ 80C తీసేసి జనాలకేమో మోసం చేయాలని ట్రై చేస్తున్నది. జనాలకేమో చాలా కోపంగా ఉన్నది. మేము అందరం ఎంప్లాయీ కూడా చాలా కోపంగా ఉన్నాము. గవర్నమెంట్కి అసలు ఇంత మంచి ఆదాయం మంచిగా ఉన్నది, మాకు ప్రాఫిట్స్ ఉన్న కంపెనీకి వీళ్ళు ప్రైవేటైజ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు మాకు అర్థం కావట్లేదు. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి. ఇది అవసరమా? ప్రైవేటైజేషన్ చేయాల్సిన అవసరం మనకి ఏమున్నది? డిస్ఇన్వెస్ట్మెంట్ చేసి పైసలు రేజ్ చేస్తున్న పైసలు ఏం చేయబోతున్నారు? 2,10,000 కోట్లు డిస్ఇన్వెస్ట్మెంట్ వలన వచ్చేది గవర్నమెంట్కి ఏం చేయబోతున్నారు? ఆల్రెడీ ఆర్బీఐ నుండి తీసుకున్న 1,75,000 కోట్లు తీసుకొని పైసలు ఎక్కడ వేసింది? ఇలాగే అన్ని మంచి బెనిఫిట్లో ఉన్న సంస్థలందరినీ ప్రైవేటైజ్ చేసుకొని ఈ పైసల్ని ఏం చేయబోతున్నారు? మాకందరికీ మేము ప్రశ్నిస్తున్నాం, మిమ్మల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ప్రశ్నిస్తున్నాం. మోదీ గారు, నిర్మలా సీతారామన్ గారు, మీరు మాకందరికీ జాబ్ ఇవ్వాల్సిన మీకు బాధ్యత ఉన్నది. మీరు మాకు చెప్పాలి ఈ పైసలు మీరు ఏం చేయబోతున్నారు? ఎల్ఐసి ఇంత మంచి సంస్థని, ఇంత మంచి గౌరవం ఉన్న సంస్థని మీరు ప్రైవేటైజ్ చేసి మొత్తం నాశనం చేయబోతున్నారు. మీకు అసలు ఈ హక్కు ఎవరు ఇచ్చిర్రు? ఈ హక్కు ఎవరు ఇచ్చిర్రు మీకు? మేము అందరము దీనికి ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఈ మూవ్కి అపోజ్ చేస్తున్నాం. సెక్షన్ 80C లాంటిది మంచి బెనిఫిట్ మనకు ఎగ్జంప్షన్ ఉన్న స్కీమ్ కూడా తీయబోతున్నారు. తీయబోతే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరిది నమ్మకం ఎక్కడ పోవాలి? ఈ నమ్మకంని మళ్ళీ ఎట్లా తెచ్చుకోగలరు మీరు? ఈ నమ్మకం రావాలంటే మళ్ళీ ఎన్ని ఏళ్ళు కావాలి? ఎన్ని దశలు కావాలి? మీరు దీని గురించి ఎందుకు ఆలోచిస్తలేరు? మీకు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రైవేటైజేషన్ మూవ్ ఫైనాన్షియల్గా చాలా ఎదిగి చాలా పెద్దదైనటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంతో ప్రయోజకాత్మకంగా దేశ ప్రజల కొరకు, దేశం కొరకు రకరకాల తీరుగా ఎన్నో ఫైనాన్సెస్ అందజేస్తున్నప్పటికీ ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సడన్గా దీన్ని డిస్ఇన్వెస్ట్మెంట్లో తెస్తాము, మాకున్న షేర్సు మేము కొంత పార్షియల్గా ఇస్తాము అని చెప్తున్నారు. పార్షియల్గా ఇవ్వడానికి ఇవాళ స్టార్ట్ చేసినారు. నడుస్తున్న పడవకు ఛిద్రం పడితే, రంధ్రం పడితే స్లోగా అది పెద్ద పెరిగి మొత్తం పడవనే మునిగిపోతుంది. అదే ప్రకారంగా ఇవాళ మీరు పార్షియల్గా డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అని చెప్పినప్పటికీ రాబోయే రోజులలో మీ చేతుల్లో ఉండదు, ఎవరి చేతిలో ఉండదు. ఇది ప్రైవేటీకరణకు మార్గం తీస్తున్నది. ఈ ప్రైవేటీకరణ అనేది ఎల్ఐసికి మాత్రం ఏమాత్రం అనువదించదు. కారణం ఏమిటంటే నేషనలైజ్ అయింది ప్రజల కొరకు, ప్రజల డబ్బు ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజలకు చేయాలి అని చెప్పేసేసి ఇది నేషనలైజ్ అయింది. నేషనలైజ్ అయిన తర్వాత మేమంతా ఇన్సూరెన్స్ రంగంలో పనిచేసే స్టాఫ్ కానీ ఏజెంట్లు 11.5 లక్షల మంది ఏజెంట్లు రాత్రింబగళ్ళు కష్టపడి చేసి ప్రజలకు నచ్చజెప్పి ప్రైవేట్ కంపెనీలు 20 ఏళ్ల నుంచి వస్తున్నప్పటికీ కూడా 75% షేర్ మాది మార్కెట్ షేర్ ఉండేటట్టు వర్క్ చేసిన కారణం ఏమిటంటే ప్రజల సొమ్ము, ఇది సావరిన్ గ్యారంటీ ఉంది. ప్రైవేట్ కంపెనీలలో ఆ గ్యారంటీ లేదు.
వాళ్ళు ప్రాఫిట్స్ కొరకు వచ్చిండ్రు, వాళ్ళు బోనస్లు ఇంక్రీజ్ చేయగలరు. కాబట్టి మీరందరూ పాలసీలు ఎల్ఐసీలో తీసుకోవాలని చెప్పేసి ఇంటింటికి తిరిగి లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్లు ప్రామిస్ చేసి మీ సొమ్ము భద్రతగా ఉంటుంది అని చెప్పినాం. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మేము అడుగుతున్నాము, సావరిన్ గ్యారంటీ ఏమవుతుంది? ఏ గ్యారంటీ కొరకైతే మీరు ఇవాళ 3,000 కోట్ల రూపాయలు మేము ప్రతి సంవత్సరం మీకు ఇస్తూ వచ్చినాం. మీరు పెట్టినటువంటి పెట్టుబడి 500 కోట్లతోటి స్టార్ట్ అయ్యి 1956 నుంచి ఇవాళ వరకు ఇన్ని కోట్ల రూపాయలు మనకి ఇస్తూ వస్తున్నప్పుడు ఏం అవసరం వచ్చిందని డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటున్నావు? ఎవరికి చేయాలి డిస్ఇన్వెస్ట్మెంటు? ఏ కంపెనీ అయితే లాస్లో ఉన్నదో, ఎవరికైతే జరుగుతలేదో, ఎక్కడైతే ఇబ్బంది అవుతున్నదో అట్లాంటి చోటు చేయాలి. కానీ నువ్వు పాడిచ్చేటువంటి గోవును తీసుకొచ్చి రోజు బంగారు గుడ్డు పెట్టేటువంటి ఒక బాతును తీసుకొచ్చి దాన్ని అమాంతంగా చంపేస్తాము, నిర్వీర్యం చేస్తాము, పనికిరాకుండా చేస్తాము అంటే ఏ విధంగా అవుతుంది? ప్రజలు సహించరు. ఇవాళ మేమందరం మా కష్టార్జితం మీద లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ బిల్డప్ చేసినాం. ఇవాళ 30 కోట్ల మంది పాలసీ హోల్డర్ ఉన్నారు, 30 లక్షల రూపాయల కోట్ల లైఫ్ ఫండ్ ఉన్నది. ఇదంతా కాపాడుకోవాల్సిన బాధ్యత మేము అందరికీ ప్రామిస్ చేసి తీసుకొచ్చినాం పాలసీ హోల్డర్లకు. మమ్మల్ని చూసి మా మాటలు చెప్పి ఇది చేసి ఇవాళ సావరిన్ గ్యారంటీ ఉంటుందని చెప్పేసి మేము పట్టుకొచ్చిన తర్వాత ఈ గ్యారంటీ మీరు నమ్మకం ఎట్లా ఇస్తున్నారు? ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏ విధంగా చేయగలుగుతుంది? నేను పార్షియల్గా చేస్తున్నా, ఇక ముందర గ్యారంటీ ఉంటుందని ఎట్లా చెప్పగలుగుతుంది? ఆమె చేతిలో ఉంటుందా? ఈ ఒక్కసారి 20 కంపెనీలు ఏవైతే ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరూ సావరిన్ గ్యారంటీ లేక ఒక ప్రైవేట్ కంపెనీలు అని చెప్పేసి అనుకుంటుంటే గవర్నమెంట్ షేర్ ఉన్నది కనుక దీనికి సావరిన్ గ్యారంటీ ఉన్నది. ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇది పబ్లిక్ ఆర్గనైజేషన్, పబ్లిక్ మనీ పబ్లిక్ కాస్ట్ కొరకు పోతున్నది. అందుకొరకే నేషనలైజ్ అయింది అని గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడ వరకు అందరూ 30,000 కోట్ల మంది పాలసీ హోల్డర్లు జమ అయిపోయారు. వాళ్ళకి ఏం జవాబు చెప్తాం? అందుకొరకే వాళ్ళ తరఫున, దేశ ప్రజల తరఫున, దేశం కొరకు, జాతీయ ఎకనామిక్ సవరింటీ కొరకు, వీటి కొరకు ఇవాళ ఉన్నటువంటి ఎల్ఐసీలకు సంబంధించిన ఎంప్లాయీసు, ఏజెంట్సు, ఆఫీసర్లు, ప్రతి వాళ్ళు స్టేక్ హోల్డర్స్ ఆఫ్ ది ఎల్ఐసి అందరూ కూడా పోరాటానికి సిద్ధమయ్యారు. మేము ప్రొటెస్ట్ చేస్తాం, మేము దీన్ని సాగనీయం, మేము ముందుకు పోలియం. ఇవాళ రోజున కేవలం ఒక టిప్ ఆఫ్ ది ఐస్బర్గే కేవలం గంట కొరకు ఎంప్లాయీస్ వచ్చారు. ఏజెంట్స్ కమ్యూనిటీ త్రూఅవుట్ ఇండియాలో 11 లక్షల మందిమి మేము జంతర్ మంతర్ దగ్గరికి రామలీలా మైదానికి వచ్చేసేసి కొన్ని లక్షల మందితోటి ఎంటైర్ పార్లమెంటేరియన్ కలిసి దీన్ని స్తబ్దింపజేసేటువంటి ప్రయత్నం మేము చేసే శక్తి ఈ కమ్యూనిటీకి వీళ్ళకుంది. కారణం ఏమిటంటే దేశంలో ఎల్ఐసికి సంబంధించినటువంటి స్టాఫ్ కానీ, ఏజెంట్లు కానీ, ఆఫీసర్లు కానీ ఏ అనైక్యతకు లోబడినని ఇంతవరకు ఎక్కడ కనబడదు. ఇంత మంచి స్వచ్ఛత ఉన్నటువంటి ఆర్గనైజేషన్, ఇంత నీతి నియమాలతో నడుస్తున్నటువంటి ఆర్గనైజేషన్ దేశంలో ఇంకొకటి లేదు. కాబట్టి మాకున్న స్ట్రెంగ్త్, మా ట్రూత్ఫుల్నెస్, మాకున్న స్ట్రెంగ్త్, మా స్ట్రేట్ ఫార్వర్డ్నెస్, మాకున్న స్ట్రెంగ్త్, మా కమిట్మెంట్ ఈ దేశాన్ని కాపాడాలి, ఈ ఆర్గనైజేషన్ కాపాడాలి, ఈ ఎకానమీని కాపాడాలి అనేటువంటిది మా స్ట్రెంగ్త్ తోటి ముందరకు వస్తున్నాం కనుక తప్పకుండా ప్రజల సహకారం దొరుకుతుంది, పార్లమెంటేరియన్ సహకారం దొరుకుతుంది. మేము ముందుకు పోనీయము, దీన్ని నిర్వీర్యం చేస్తాము. అందుకొరకే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు పడకముందే మళ్ళీ గవర్నమెంటు ఈ బడ్జెట్ సెషన్ లోపలనే ఈ పార్షియల్ విత్డ్రాయల్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉన్నదో అది ఆపు చేసుకోవాలని చెప్పేసి మేము పోరాడుతున్నాము. ఆపేంత వరకు కూడా పోరాడతాము. ఎందుకంటే ఈ ఎల్ఐసిని వృద్ధి చేసింది మేము, మా చేతులారా వృద్ధి అయింది. మేము ఇట్లా పాడైపోతుంటే చూసుకొని ఊరుకోలేము. 30 కోట్ల మంది, 1000 కోట్ల మంది ప్రజలకు మేము జవాబుదారీగా ఉన్నాం. ఏం చెప్తాం? సావరిన్ గ్యారంటీ లేకపోతే ఎట్లా? ప్రజల సొమ్ము గ్యారంటీ ఏమున్నది? మరి ఎందుకు డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తున్నది? ఏం అవసరం అన్నది? నీ దగ్గర ఉన్నాయి 100 కోట్ల పెట్టుబడికి దాన్ని తీసుకొచ్చి తీసేస్తా అంటే ఇవాళ కొంచెం తీసేస్తావు, రేపు పొద్దున ఇంకా కొంచెం మొత్తం తీసేస్తావు. దాని తర్వాత ఏమవుతాయి? ఏ విధంగా నీ మాటల మీద నమ్మకం ఉంటుంది? ఏం చెప్పకుండా అమాంతంగా బడ్జెట్లో తీసుకురావడానికి కారణం ఏమిటి? ఇది ఒక మంచి పద్ధత? ఏదైతే 80C కింద పాలసీ హోల్డర్లకు సెక్యూరిటీ పర్పస్ కొరకు వాళ్ళు సేవ్ చేసుకుంటుంటే వాళ్ళకి ఇచ్చేది ఇవ్వకుండా దాన్ని కూడా ఆపేస్తున్నావు. ఇటువంటివన్నిటిని మేము అపోజ్ చేస్తున్నాము. దీంట్లో ఏదో కుతంత్రం ఉన్నట్టు అనిపిస్తున్నది. ఇది ప్రైవేటీకరణకు మార్గం తీస్తున్నది. ప్రైవేటీకరణకు సంబంధించిన ఫోర్సెస్ మీద